అందరికీ నమస్కారం అండి. సో, ఇంతకుముందు పై నెట్వర్క్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో, సో, ఆ యాప్‌ను ఎలాగా మనం చూసుకోవాలి, ప్లే స్టోర్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, అదే విధంగానే అసలు పై నెట్వర్క్‌ను ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేటువంటిది ఈరోజు ఈ వీడియో ద్వారా క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతా ఉంది. సో, పై నెట్వర్క్‌ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లే స్టోర్ ఏదైతే ఉందో మనకు ఈ ప్లే స్టోర్ ద్వారా మనం వెళ్ళి పై నెట్వర్క్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో, పై నెట్వర్క్‌ను సెర్చ్ బటన్ నొక్కిన తర్వాత పై నెట్వర్క్ అని టైప్ చేయంగానే ఇక్కడ పై నెట్వర్క్ అనేటువంటిది వస్తది. సో, ఈ పై నెట్వర్క్‌ను మనం ఏం చేసుకోవాలి అంటే డౌన్లోడ్ మీన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము మొత్తం టోటల్ ప్రాసెస్‌ని ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేస్తామనేది చూపించడం జరుగుతది. సో, ఇలా అవుతది. సో, ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనము టోటల్‌గా మనకు 2 రకాలు అడుగుతది. ఫేస్‌బుక్ ద్వారా మీరు లాగిన్ అవుతారా? లేదా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవుతారని అడగడం జరుగుతది. సో, ఖచ్చితంగా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ మొబైల్ నంబర్ యూజ్ చేస్తాం కాబట్టి. సో, కంటిన్యూ విత్ మొబైల్ నంబర్. సో, ఇక్కడ ఉంటదండి. సో, చాలామందికి తెలియదు. కంటిన్యూ విత్ మొబైల్ నంబర్ టైప్ చేయాలి. సో, టచ్ చేసిన తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి చూపిస్తది. అంటే అక్కడ ఉన్న కంట్రీస్ చూపిస్తది. ఇక్కడ ఈ కంట్రీస్ ఏదైతే ఉందో ఈ కంట్రీస్ దగ్గర మనము ఏదైతే ఉందో ఇండియా అని చెప్పి కంట్రీస్ ఏదైతే చూపిస్తుందో ఇక్కడ మనము ఇండియా అని చెప్పి టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇండియా సెలెక్ట్ అయిపోతది. ఇండియా సెలెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్‌ను మనము ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో మన మొబైల్ నెంబర్‌ను కరెక్ట్‌గా ఇచ్చుకోవాలి. ఏమాత్రం మిస్టేక్ లేకుండా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మనము సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో సబ్మిట్ బటన్ నొక్కాలి. సో, సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్తది. ఒకవేళ మనం ముందుగా ఎప్పుడూ కూడా రిజిస్టర్ చేసుకోలేకపోతేనే ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటది. లేకున్నట్లయితే అలా తీసుకోదు. సో, నెక్స్ట్ ఏం చేయాలి? మెయిల్ ఐడీ. మనది మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చుకోవాలి. అలాగే వెరిఫై యువర్ మెయిల్ ఐడీ. సేమ్ మెయిల్ ఐడీని మళ్ళీ రెండోసారి కూడా మనం టైప్ చేయాలి. సో, ఇప్పుడు మెయిల్ ఐడీని మనం ఇచ్చుకోవాలి. సో, మెయిల్ ఐడీ అనేది ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడీ మనం ఇచ్చేటప్పుడు అదే చూసుకోవాలి. కరెక్ట్‌గా చూసుకోవాలి. వేరే మెయిల్ ఐడీ తప్పు మెయిల్ ఐడీ ఇవ్వకోకుండా. అదే మెయిల్ ఐడీని కింద కూడా మనం టైప్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ టచ్ చేసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అంటే మినిమమ్ 8 ఉండాలి. ఖచ్చితంగా ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే దాంతో పాటు ఒకటి క్యాపిటల్ లెటరు దాంతో పాటు స్మాల్ లెటర్ కూడా ఉండాలి. స్మాల్ లెటర్ ఏదైతే ఉండాలో స్మాల్ లెటర్ ఉంటూ అలాగే ఒకటి సింబల్ ఉండాలి. అలాగే నంబర్స్ కూడా మనకు ఉండాలి. అంటే ఇన్ని రకాలుగా ఉండగలిగినప్పుడు మాత్రమే స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతది. లేకపోతే ఈ పాస్వర్డ్ క్రియేషన్‌లోనే మనం చాలా సేపు వెయిట్ చేయాల్సింది ఉంటది. దాని తర్వాత సబ్మిట్ నొక్కిన తర్వాత సో, ఏమవుద్ది అంటే సో, మనకు నేమ్ ఫిలప్ చేసే దానికి సంబంధించినటువంటి ఫామ్ అనేది రావడం జరుగుతది. సో, ఇక్కడ ఏమవుతది ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అడుగుతుంది. సుమంత్ యాదవ్. సో, మనం ఈ అబ్బాయి పేరు మీద మనం ఏం చేస్తున్నాము అంటే సో, మొత్తం టోటల్‌గా పై నెట్వర్క్‌లో ఒక ఐడీ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో, సుమంత్ 1, 2, 3 అని ఒకవేళ యూజర్ నేమ్ అనేది పైన నేము మన ఇష్టం. మనకు ఏదైతే పేరు ఉంటదో ఆ పేరును మనం సెలెక్ట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ నేము మనము ఎవరికైనా రెఫరల్ కోడ్ ఇచ్చుకునేటప్పుడు ఈ యూజర్ నేమ్ ద్వారా మాత్రమే ఇస్తాము. అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు ఈ యూజర్ నేమ్ అనేది ఎలా ఉండాలంటే మన పేరుకు సంబంధం కాదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. అది గుర్తుపట్టేలాగా ఉండాలి. సో, యూజర్ నేమ్ అనేది ఎలా ఇస్తామో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఇచ్చే యూజర్ నేము ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసుకొని ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సుమంత్ 1, 2, 3 అని కొట్టాం. సబ్మిట్ నొక్కాం అనుకుందాం. సో, ఈ పేరుతో ఆల్రెడీ దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్. అంటే ఈ యూజర్ నేమ్‌తో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది. సో, మనం సుమంత్ అనే పేరుతో పాటు మనకు నచ్చినటువంటి నంబర్సో లేకపోతే ఏదో ఒకటి మనము టైప్ చేసుకుంటే సో, అక్కడ ఏమవుతది అక్కడ అదే నేమ్ తోటి మనం ఇచ్చేటువంటి నేమ్ ఏదైతే ఉందో అలాగే నంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటితో ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఇది తీసుకోవడం జరుగుతది. ఇప్పుడు చూడండి ఎవరు లేరు ఆ యొక్క నంబర్ ఇప్పుడు ఏదైతే మనం టైప్ చేసామో దాని మీద. సో, ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ ఇవ్వాలి. ఇన్విటేషన్ కోడ్ అంటే ఏంది? మనం ఎవరు రెఫర్ చేస్తున్నారు మనల్ని. సో, ఎవరైతే రెఫర్ చేస్తున్నారో ఆ రెఫర్ చేసే పర్సన్ యొక్క రెఫరల్ కోడ్ ఇవ్వాలి. సో, రెఫరల్ కోడ్ ఇచ్చినట్లయితే వీళ్ళు మైనింగ్ సైకిల్ మీద మనకు మొత్తం టోటల్‌గా రావడం జరుగుతది. ఈ విధంగా వచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద ఫస్ట్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సర్కిల్ ఏదైతే చూపిస్తున్నారో మైనింగ్ సైకిల్ అంటారు ఇది. ఈ సైకిల్ మీదనే మనం ప్రతిరోజు
24 అవర్స్కి ఒకసారి మనం టచ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ టచ్ చేయాలి. మైనింగ్ సైకిల్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసిన తర్వాత కీప్ ఆన్ మైనింగ్ అంటుంది. సో మైనింగ్ చేయని 24 అవర్స్కి ఒకసారి అని చెప్పి చెప్తూ ఉంది ఇది. సో ఓకే ఎస్ కొట్టిన తర్వాత అలౌ మొత్తం టోటల్ పర్మిషన్స్ అన్నీ ఇలా పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఓకే చేసుకోవాలి, అలౌ చేసుకోవాలి. అలౌ చేసుకున్న తర్వాత సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్, మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో సెండ్ వెరిఫికేషన్ మెయిల్ ఐడిని మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై ఎలా చేసుకోవాలి, ఇలా టచ్ చేసిన తర్వాత మనకు మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో అదే మెయిల్లోకి వెళ్ళినట్లయితే మనకు మెయిల్లో వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో సో ఈ యొక్క కోడ్ను మనం ఇక్కడ టైప్ చేసి ఓకే చేసినట్లయితే మెయిల్ కన్ఫర్మేషన్ అనేది అంటే పై నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క పై నెట్వర్క్కు మన అకౌంట్ అనేది లింక్ అవ్వడం జరుగుతుంది. మన అకౌంట్ సెక్యూరిటీ కోసం ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ టోటల్గా 9 స్టెప్స్ ఉంటాయి. అంటే వీటిని కేవైసీ ప్రాసెస్ అంటారు. ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనం పై కాయిన్లు తీసుకోవడానికి మనం అర్హులం అవుతాము. సో ఇక్కడ ఏంటంటే మనము ప్రతి 24 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఇక్కడ చూపిస్తుందో ఈ ప్రాసెస్ మీద మనం టచ్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఏవైతే కాయిన్స్ వస్తున్నాయో సో ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక పై కాయిన్ అనేది కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మైనింగ్ సైకిల్ ప్రాసెస్ను బట్టి మీకు పై కాయిన్ అనేది క్లియర్ అవుతూ ఉంటాయి. ఒకటి తర్వాత 2, 3 ఈ సైకిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఎక్కువ కాయిన్స్ అనేది అర్న్ చేసుకోవాలంటే రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువ కాయిన్స్ అర్న్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మన డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ.